హలో అందరికీ వెల్కమ్ టు మనీషా కబుర్లు. నేను ఆల్రెడీ ఈ నెక్ డిజైన్ అయితే కటింగ్ పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే తప్పకుండా విజిట్ చేయండి, లాంగ్ వీడియో అయితే చూడండి. ఈ పార్ట్లో మనం స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ఆల్రెడీ నేను లైనింగ్ తీసుకునేటప్పుడే కాస్త ఈ డిజైన్కి తగ్గట్టుగా ఎక్స్ట్రా తీసుకున్నాం అనమాట. దాని మీద మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఈ క్యాన్వాస్ పేపర్ని అయితే పెట్టుకొని దానికి కావాల్సిన క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. క్రాస్గా అస్సలు పెట్టకండి, స్ట్రైట్గానే నిలువుగా కానీ అడ్డంగా కానీ పెట్టామంటే నిలువు యాంగిల్లో అయినా తీసుకోవాలి, లేదంటే అడ్డంగా యాంగిల్లో అయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. కానీ క్రాస్గా అయితే క్లాత్ లేదని అడ్జస్ట్ చేయొద్దు. క్లాత్ తక్కువ వస్తే తీసుకొని మరీ స్టిచ్ చేసుకోండి, ఫినిషింగ్ బాగా వస్తుంది. లేదు క్లాత్ అనేసార్లు అటో ఇటో పెట్టేశారంటే కనుక మొత్తం డిజైన్ అంతా ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ పడిన కష్టం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఈ క్యాన్వాస్ని స్టిక్ చేసుకోవడానికి రెండు విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఆల్రెడీ స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ ఉన్న వైపు పెట్టి పేపర్ని ఐరన్ చేసామంటే స్టిక్ అవుతుంది. లేదు అంటే కనుక మనం పైన స్టిచ్ కూడా వేసుకోవచ్చు. స్టిచ్ కూడా ఎలా వేసుకోవాలో నేనైతే చెప్తాను. ఇదైతే ఒక పీస్ ఐరన్ చేసుకున్నాను, రెండో పీస్ ఇలా స్టిచ్ చేస్తున్నాను. పైన మనం పట్టుకొని ఇలా నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఒకవేళ జరుగుతుంది నిలబడట్లేదు అని అనుకుంటే కనుక పిన్స్ సెట్ చేశారంటే కనుక పేపర్ కదలకుండా అలాగే ఉంటుంది. మనకు ఈ స్టిచ్ పైనే వేస్తాం కాబట్టి మనం కట్ వర్క్ మీద ఈ స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. ర్యాండమ్గా అలా కదలకుండా పీస్ వేసుకుంటే స్టిచ్ సరిపోతుంది. నేను కూడా కట్ వర్క్ పక్క నుంచి ఇలా అయితే స్టిచ్ చేశాను, కట్ వర్క్ జోలికి అస్సలు పోలేదు. ఈ స్టిచ్ వేసేసుకున్నామంటే కనుక ఈ పీస్ అనేది కదలకుండా మనం ఎలా కుడితే అలా నిలబడుతుంది అన్నమాట. మీరు కావాలంటే నేను ముందు చూపించినట్టు ఐరన్ కూడా చేసుకోవచ్చు. మీకు అందుకే రెండు విధాలుగా చూపించాను. ఐరన్ అయినా చేసుకోవచ్చు, ఇలా స్టిచ్ చేసుకున్నా కూడా మనం నీట్గా ఉంటుంది. ఎందుకంటే జాంకులు వేసే పని ఉండదు కదా, మిషన్ మీద కూర్చొని ఉంటాం కాబట్టి అక్కడే స్టిచ్ చేసేసుకోవచ్చు. లేదంటే కటింగ్ చేసుకున్నప్పుడు ఐరన్తో స్టిచ్ చేసేసుకోవచ్చు. రెండు విధాలుగా ఎలా అయినా చేయొచ్చు. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర క్లాత్ ఏం ఎక్స్ట్రా పెట్టకుండా మనకి క్యాన్వాస్ ఎలాగైతే ఉందో పేపర్ క్యాన్వాస్ అలా కట్ చేసేసుకోండి. ఈ కట్ వర్క్ ఉన్న సైడ్ మాత్రం ఒక 1/2 ఇంచ్ అలా వదిలేసి ఇలా అయితే నీట్గా ఎక్స్ట్రా పీస్లన్నీ కట్ చేసేసుకొని పెట్టుకోండి. దీనికి తగ్గట్టుగా మనమైతే మెయిన్ క్లాత్ని తీసుకోవాలి. మ్యాక్సిమం మెయిన్ క్లాత్లో బార్డర్ ప్రిఫర్ చేయండి. ఈ మోడల్కి బార్డర్ చాలా బాగుంటుంది. బ్లౌజ్ అంతా ప్లెయిన్ వచ్చి బార్డర్తో హైలైట్ చేసినా బాగుంటుంది. బ్లౌజ్ పీస్లో అక్కడక్కడ బుటీస్ వచ్చి బార్డర్ వచ్చి ఉంటుంది, దాన్ని హైలైట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ ప్లెయిన్ దాని మీద కన్నా బార్డర్తో డిజైన్ చేసుకున్నామంటే లుక్ చాలా బాగుంటుంది. చూడండి, రెండు పీస్ని ఇలా తీసుకున్నాను. మనము ఇప్పుడు శారీలో తీసుకున్న బ్లౌజ్ పీస్ బార్డర్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ పీస్ బార్డర్ ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి అనేది కొంచెం చూసి అది ఎక్కడి వరకు వస్తుంది, ఏమైనా అతుకులు పడతాయా అనేసి చూసి అతుకులు వేసుకోవాలి. కొంచెం ఇట్లా అతుకులు వేసుకొని పెట్టుకొని, అతుకులు వేసినా ఏం ప్రాబ్లం ఉండదు, స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది, మీకు అంత విజిబుల్ అని అనిపించదు. కొంచెం ఇలా నీట్గా ప్రిపేర్ చేసుకోండి. అతుకులు వేసే చోట కొంచెం డెలికేట్గా ఉంటుంది. ఒక స్టిచ్ వేసి అలా వదిలేయడము అలా చేశారంటే కనుక తొందరగా ఓడిపోతుంది. మీకు ఆ బ్లౌజ్ ఆ వర్క్ అంతా డీటెయిలింగ్ లుక్కే పోతుంది అసలు. కాబట్టి బాగా స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ చేసుకోండి. దాని మీద మరీ ఒక స్టిచ్ వేసారంటే కనుక అది గట్టిగా ఫ్యూచర్లో కూడా పోకుండా నిలబడుతుంది. మనకి ఏ పీస్కి ఆ పీస్ అలా అడ్జస్ట్ చేసుకొని కుట్టేటప్పుడు గమనించుకోండి. ఖచ్చితంగా మనం పక్క పక్కన పెట్టుకున్నామంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి రెండు, మన డిజైన్కి తగ్గట్టుగా. పక్క పక్కన పెట్టుకున్నారంటే మళ్ళీ కుట్లు విప్పి తీసి మళ్ళీ కుట్టి ఇంత పని ఉంటుంది. మనం అంత చేసినా కూడా క్లాత్ ఖరాబ్ అయిపోతుంది, చూడడానికి ఫినిషింగ్ బాగుండదు అసలు. కాబట్టి ఫస్టే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు చూసి రైటా కాదా అని చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. మెయిన్ బిగినర్స్, ఆల్రెడీ అలవాటు ఉండే వాళ్ళైతే తెలిసి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇదైతే కానీ ఇక్కడ కట్ వర్క్ మనం స్టిచ్ చేస్తున్నాం కదా, ఆ క్లాత్ పైనే చివర్లో పడేటట్టు పేపర్ క్యాన్వాస్ ఉంది కదా, పేపర్ క్యాన్వాస్ మీద డిజైన్ తీసుకున్నాం కదా, ఆ డిజైన్కి చివరన కొంచెం ఒక 1 పాయింట్ గ్యాప్ అనుకోండి, అలా చివరన స్టిచ్ చేసుకోండి. కట్ వర్క్ దగ్గర మాత్రం ఫుట్ ఎత్తుకుంటూ దింపుకుంటూ నిదానంగా 2-3 కుట్లైనా పర్లేదు, బిగినర్స్ అయితే నిదానంగా అయితే స్టిచ్ చేసుకోండి. నిదానంగా స్టిచ్ చేసుకున్నామంటేనే ఈ వర్క్ బాగుంటుంది, రౌండ్ బాగా తిరుగుతుంది. లేదు స్పీడ్గా అని కొంచెం మాకు అలవాటు ఉంది అని అనుకుంటే కనుక 1-2 సార్లు అయితే ట్రై చేయండి. ఫస్ట్ టైం అయితే అస్సలు రాదు. ఇక్కడ మనం నిదానంగా
స్టిచ్ చేసుకుంటేనే ఆ రౌండ్ అనేది బాగా వస్తుంది. తర్వాత అవుట్పుట్ కూడా మనకు చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇలా నీట్గా అయితే స్టిచ్ చేసుకోండి. కొంచెం టైం తీసుకుంటుంది. మనం దాని మీద టైం పెడితేనే దానికి కొంచెము నీట్నెస్ అనేది వస్తుంది. దానికి తగ్గట్టుగానే మీరు కస్టమర్స్కి కుట్టేటట్టయితే కనుక ప్రైస్ కూడా అలాగే తీసుకోవాలి. టైం పడుతుంది కదా, ఆ టైంకి తగ్గట్టుగా మనీ తీసుకోవాలి. ఇలా లాస్ట్కి వచ్చేసరికి మనము ఆ కట్ చేసిన దాని పక్కన ఒక పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద ఫినిషింగ్ ఇచ్చేయండి. ఆ లైన్ మీదకి వచ్చేటట్టుగా కుట్టు వేసేసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఈ క్లాత్ని రివర్స్ చేసుకున్నప్పుడు పట్టు క్లాత్ లాగా ఉంటుంది కదా, కొంచెం పోగులు చొచ్చుకున్నట్టు రావడం ఇలా ఉంటుంది కదా, ఇలాంటివి అవాయిడ్ చేయడం కోసం, ప్లస్ మనం కట్స్ పెట్టినప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసుకోండి. ఫస్ట్ స్టిచ్ ఎలాగైతే వేసుకున్నామో దాని మీదే పడే విధంగా రెండో స్టిచ్ కూడా వేసుకోండి, మీకు సేఫ్ సైడ్ ఉంటుంది. తర్వాత ఇలా ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం ఒక పావించ్ మైన పెట్టేసి ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేదండి. కట్ చేసిన తర్వాత ఇక్కడ కట్ వర్క్ ఉంది కదా, అక్కడ ఈ మధ్యలో ఉన్న క్లాత్ కూడా కొంచెం రిమూవ్ చేసేయండి. నేనైతే ఇలా ఫోల్డ్ చేసి కట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం వాళ్ళైతే కనుక ఇలా కట్ చేస్తే ఒకవేళ క్లాత్ పోయిందంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి నిదానంగా మీరు దాని షేప్ వరకు అయితే కట్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసి కట్ చేయకపోయినా కూడా డైరెక్ట్గా కట్ చేసుకున్నారంటే సరిపోతుంది. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే, ఆల్రెడీ ఐడియా ఉంది అనేటట్టయితే కానీ ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ పావించి వదులుకున్నాం కదా ఖర్చు, దానికైతే మనం కట్ వర్క్ తిరిగేయడం కోసం కట్స్ పెట్టుకోవాలి. నీట్గా మొత్తం కట్ వర్క్ మొత్తం కట్స్ పెట్టుకోవాలి. ప్లస్ కట్ వర్క్ కలిసే చోట మధ్యలో ఉంటుంది కదా, ఎండింగ్ వరకు కట్ పెట్టుకోవాలి, మనం తిప్పడానికి ఈజీగా ఉండే విధంగా. చూడండి, ఇలా ఎండింగ్ కుట్టు ఎండింగ్ వరకు అయితే కట్ పెట్టుకోవాలి. ఇలా రౌండ్ తిరగడం కోసం కట్స్ పెట్టుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలి మనం. నేను ఎలా రివర్స్ చేయాలో చూపిస్తా చూడండి. ఈ మోడల్ అయితే చాలా ట్రెండ్ అవుతుంది. నేనే చాలా మోడల్స్ అయితే ఈ కట్ వర్క్లో డిజైన్ చేశాను. ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే. ఇలా 2 ఫింగర్స్తో అయితే మనము కట్ వర్క్ని రివర్స్ చేసుకోవాలన్నమాట. 2 ఫింగర్స్ ఇలా పెట్టి అన్నామంటే ఆల్రెడీ రౌండ్గా వచ్చేస్తుంది. కొంచెం రౌండ్ అటు ఇటు ఉన్నా కూడా మనము లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందాము. ఫస్ట్ అయితే కానీ ఇట్లా ఫింగర్స్తో అనుకొని మొత్తం సెట్ చేసేసుకోవాలి. సెట్ చేసుకొని దాన్ని డైరెక్ట్గా ఐరన్ అయినా చేసుకోవచ్చు. ఐరన్ చేసామంటే కనుక స్టిఫ్గా అలా ఉండిపోతుంది. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ ఇట్లా రివర్స్ చేసేసుకున్నాం కదా, ఈ రౌండ్ని ఇంకొంచెం క్లారిటీగా చూపించేందుకు మన దగ్గర లూప్ టన్నల్ ఉంటుంది కదా, థ్రెడ్స్ తిరిగేసుకునేది, అది ఫ్రంట్ వైపు రౌండ్గా ఉంటుంది కదా సర్కిల్గా, దాన్ని పెట్టి ఇలా అన్నామంటే కనుక మనం రౌండ్గా స్టిచ్ చేసుకున్న కట్ వర్క్ అనేది రౌండ్గా కొంచెం క్లియర్గా మనకి కనిపిస్తుంది, రౌండ్గా వచ్చే విధంగా. ఇది ఒక టిప్ అండి, ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, మీకు వర్కౌట్ అవుతుంది. కొంచెం అటు ఇటు లేకుండా కొంచెం స్క్వేర్ టైప్లో అలా ఇలా కనిపించకుండా రౌండ్గా వచ్చేస్తుంది. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకున్నామంటే సరిపోతుంది. నేను ఈ కట్ వర్క్ ఉంది కదా, అక్కడ స్టిచ్ వేయకుండా రౌండ్గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు మనం ఆ క్యాన్వాస్ ఎంతైతే ఉందో ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు, క్యాన్వాస్ ఎంత ఉందో అంతవరకు మాత్రమే ఉంచుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలన్నమాట. కట్ వర్క్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ టిప్స్ నేను చెప్తున్న ఈ టిప్స్ పాటించి కుట్టుకోండి. బిగినర్స్ అయినా సరే 1-2 సార్లకే పర్ఫెక్ట్గా కుట్టుకుంటారు. మీరు శ్రద్ధ పెట్టాలే కానీ ఫస్ట్ టైం కూడా కుట్టేసుకోవచ్చు. కొంచెం మాకు అవగాహన ఉంది, మా బ్లౌజులు మేమే కుట్టగలుగుతున్నాం అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ మోడల్ని అయితే ట్రై చేసేయచ్చు. ఇంత ఈజీగా చెప్పాను కదా. ఈ పేపర్ క్యాన్వాస్ ఎక్కడి వరకు ఉందో అక్కడైతే రౌండ్గా ఈ ఆర్మ్ హోల్ వస్తుంది కదా, ఐడియా ఉంది కదా, ఇక్కడ వరకు ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి. కొంచెం ముడతలు అట్లాంటివి లేకుండా లైనింగ్ క్లాత్ని వదలకుండా అవతలకి స్టిచ్ చేసుకోండి. కొంచెం లైనింగ్ అలా లూజ్ అయిందంటే కనుక కట్ వర్క్ అనేది ఫినిషింగ్ పాడవుతుంది. మెయిన్ ఏంటంటే బిగినర్స్ ఐరన్ చేసుకోండి. నేనైతే ఇక్కడ ఐరన్ చేసి కుట్టట్లేదు, డైరెక్ట్ కుట్టేస్తున్నాను. మీరు ఐరన్ చేసుకున్నారంటే మీ క్లాత్ అటు ఇటు జరగడం ఇలాంటివి లేకుండా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం దీనిని బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా
అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాలి, మనం తీసుకున్న మెజర్మెంట్ సరిపోయిందా అన్నట్టుగా మీకు ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఒక పీస్ మనం రెడీ చేసుకున్నాం కదా ఆల్రెడీ, రెండో పీస్ కూడా అలాగే రెడీ చేసి పెట్టుకుందాము. నేనైతే అది చూపించట్లేదు, డైరెక్ట్గా మీకు ఎలా స్టిచ్ చేయాలో అది చూపిస్తాను. వీడియో లెంత్ అయిపోతుంది. ఇది ఆల్రెడీ మనము ప్రిన్స్ కట్ వేసి ఇలా అయితే తయారు చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఓకే, రాని వాళ్ళకైతే నేను ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నార్మల్ బ్లౌజ్ కటింగ్, లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఫర్దర్ వీడియోస్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియోస్ మీకు రావాలి అని అంటే కనుక సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఛానల్ని. తప్పకుండా అయితే మీకు అర్థమయ్యే విధంగా ఈజీగా కటింగ్ అనేది చెప్తాను నేను. ఇప్పుడు మనం ఇది ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ప్యాచ్, ఆ ఆర్మ్ హోల్ మీదనే పెట్టుకొని, మనం ఆర్మ్ హోల్ని బట్టే కదా కటింగ్ చేసుకున్నాము కాబట్టి దానికి దీనికి డిఫరెన్స్ ఏమి ఉండదు. ఆర్మ్ హోల్ మీదనే పెట్టుకొని చక్కగా ఇలా స్టిచ్ చేసేసుకోండి. కొంచెం కొంచెంగా చూసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకున్నారంటే అసలు ప్రాబ్లమే రాదు, ఆర్మ్ హోల్కి సరిపోతుంది. కొంచెం అటు ఇటు ఒక పాయింట్ అటు ఇటు వచ్చినా పర్లేదు, భయపడద్దు. ఇలా లాస్ట్ వరకు అయితే స్టిచ్ చేసేసుకుందాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము రెండో సైడ్ కూడా స్టిచ్ చేయాలి కదా, కాబట్టి కరెక్ట్గా ఇలా అడ్జస్ట్ చేసుకొని కింది వైపుకి ఒక స్టిచ్ చేయండి, మనకు అర్థమవుతుంది. పైన కూడా మనకి షోల్డర్ ఉంది కదా, ఆ షోల్డరు మనం పెట్టిన ప్యాచ్ షోల్డరు రెండు ఒకేలా ఉండేటట్టు చూసుకోండి. ఇలా పైన రెండు కలిపి ఇట్లా జాయింట్ చేసుకున్నారంటే మీకు జరగకుండా ఉంటుందన్నమాట. ఇలా ఉందంటే కనుక మనము జాయిన్ చేసుకునేటప్పుడు అటు ఇటు జరగకుండా కొంచెం ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది, చెడిపోకుండా. ఇప్పుడు మనం ఈ కింద కట్ వర్క్ పార్ట్ ఉంది కదా, దాన్ని జాయిన్ చేసుకోవాలి. ఈ కట్ వర్క్ని ఇలా మంచిగా సెట్ చేసుకొని దాని మీద ఒక కుట్టు వేసుకుందాం. ఇప్పుడు కట్ వర్క్ ఎలా అయితే ఉందో అలాగే నీట్గా రౌండ్గా వచ్చే విధంగా స్టిచ్ చేసుకోండి. కొంచెం అటు ఇటుగా స్పీడ్గా కుట్టేశారంటే కనుక ఇది కట్ వర్క్ అనేది కొంచెం ఖరాబ్ అయిపోతుంది. నెక్ దగ్గర కూడా కొంచెం సరి చేసుకోండి, బాగా సెట్ అయ్యే విధంగా చూడండి. ఇలా నీట్గా టైం పడుతుంది, ఖచ్చితంగా ఇక్కడ కూడా టైం పడుతుంది. నిదానంగా కట్ వర్క్ రౌండ్ తిప్పుకుంటూ కొంచెం కొంచెంగా స్టిచ్ చేసుకోవాలి. నీట్గా స్టిచ్ చేసుకుంటేనే లుక్ బాగుంటుంది. దూరం నుంచే కాదు, దగ్గర నుంచి చూసినా కూడా మనకు వంకలు పెట్టే పరిస్థితి లేకుండా నీట్గా ఉంటుంది. ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ నెక్, మనం పైపింగ్ చేసుకున్న నెక్ ఉంది కదా, అక్కడి వరకు స్టిచ్ చేసుకొని మనము రఫ్ చేసి వదిలేయచ్చు. లేదంటే కానీ ఆల్రెడీ ఇక్కడ స్టిచ్ చేసాం కాబట్టి అక్కడ కూడా స్టిచ్ చేసేయచ్చు. నేను కంటిన్యూ చేసేస్తున్నాను స్టిచ్చింగ్ అయితే. ఇలా నేను చెప్పిన టిప్స్తో అయితే ట్రై చేయండి ఒకసారి. ఫినిషింగ్ ఎలా వచ్చింది అనేది చెప్పండి. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనే అనిపిస్తుంది. కొంచెం ఏదన్నా మీకు అర్థం కావట్లేదు అంటే కనుక కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ న్యూ మోడల్ వర్కే కాదు, మిగతా వీడియోస్, నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్గా మనం అనుకున్న డిజైన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను చెప్పడం ఎందుకులే, మీరు చూడండి, మీకు అనిపించిందా నీట్గా ఉంది అనేసి. మీకు నచ్చి ఉంటే మీరు ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మీరు మాకు వచ్చు, మా బ్లౌజ్ మేము స్టిచ్ చేసుకోవడానికి మాకు వచ్చు అనే వాళ్ళైతే కంపల్సరీ మీరు ట్రై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిగినర్స్గా నేర్చుకుంటూ ఉంటే ఇలాంటి మోడల్ వాళ్ళకి సెండ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.